చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభానికి వందములు స్తోత్రమునైనా, నిన్నను నేడును నిరంతరం ఉన్న దేవానికి వందములు స్తోత్రమునైనా. ఎన్నో గొప్ప కార్యాలు జరిగించేవాడు నీవే ప్రభువుల, అద్భుత క్రియలు జరిగించేవాడు నీవే ప్రభువుల. ఆదిలో ఉన్న దేవుడు అంతవరకు తోడైన దేవానికి వందములు స్తోత్రమునైనా. ఏ శుక్రవారం ప్రభువైనా నీ సన్నిలోని కృపలోనైనా పరిశుద్ధ సిలువ శాతం మరుగు చేయబడి ఎదురైనా ప్రతి కుటుంబానికైనా కాపుదలతో కూడా ఆదరణ అనుగ్రహించండి. మీరే భద్రపరచమని, ప్రతి అనారోగ్యం నుంచి విడిపించినైనా నీ బలము శక్తి ప్రభావంతో ఎల్లప్పుడూ తోడై ఉండమని, మీరే ఎల్లప్పుడూ కృపకన పరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఇవాళ మన యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అధ్యాయంలో మొదటి వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. స్థలం ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగానే కలిగెను, కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదండి. ఎందుకంటే ఆయన ఎవరు? ఎందుకంటే అందరూ కూడా ఎవరి నామంలో ఆరాధిస్తామండి? ప్రతి ఒక్క మొక్కలు కూడా ఆయన నామంలోనే వంగాలి. ప్రతి నాలుగు కూడా ఆయన నామంలో స్తుతించాలండి, ఆయన నామంలో ప్రార్థించాలి. అప్పుడే మనం అన్నీ కూడా ఆయన సన్నిధానంలో పొందుకోగలుగుతాడు. అందుకే ఆయన ఎవరైనా యేసయ్య అండి. ఆదిలో ఉన్నాడు, అంతవరకు తోడైన దేవ ఆయనేనండి. ఆయనే మనకి ఈరోజు మనకి ఆయన తోడై ఉన్నారు. ఆయన లేకపోతే మనము ఎందుకు పనికిరామండి. ఎందుకంటే ఆయన కృప, ఆయన కనికరేములతోనే ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామండి. ఆయనలో ఏమున్నది? జీవం ఉందండి. ఆ జీవం ఏం చేస్తుంది? మనకి నూతన వెలుగును, నూతన వెలుగును అనుగ్రహించి మనల్ని జీవింపజేస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా మనం ముందుకు వెళితే మీరు ఆదిలో ఉన్నారని స్పష్టంగా వాక్యం కనపడుతుంది. ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఒకసారి మనం ఇక్కడ సామెతలో 8వ అధ్యాయంలో చూస్తే ముందు అధ్యాయం 21 నుంచి ఒక నిమిషం. 8వ అధ్యాయంలో 21 ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసును. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము నుండి పూర్వమే నేను నియమింపబడితిని. హల్లెలూయా. ఆయన ఆదిలో ఉన్న దేవుడండి, అంతవరకు ఉన్న దేవుడు ఆయన. ఆయన యేసయ్య అండి. తండ్రిగాను కుమారుడిగాను అదేవిధంగా పరిశుద్ధాత్మగాను మనలో క్రియ చేస్తున్నారండి. అంతకుముందు కూడా 2 వారాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రిగా చేసే క్రియలు జ్ఞాపకం చేసుకున్నాం. అది పరిశుద్ధాత్ముడిగా ఆయన ఏం చేస్తున్నారో అన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు యేసయ్యగా ఆయన అంటే ఏమిటో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏమిటో తెలియకుండా
మనం ఆయన ఆరాధించడం అనేది, ఎందుకంటే ఆరాధించలేమండి. ఎందుకంటే ఆయన ఏడో తెలిస్తేనే ఆయన మనం ఆరాధించగలుగుతాం. ఆయన ఎవరైనా ఆదిలో ఉన్నారు, ఆయన అంతముల వరకు ఉండేటువంటి ఆయననే. అందుకే ఆదియు నేనే, అంతమును నేనే. ఈ సృష్టి ఆరంభానికి ముందే ఆయన ఉన్నారండి. మరి సృష్టి అంతా ఎవరి ద్వారా వచ్చింది? అంతే దేవుడే కలగజేశారండి సమస్తమునండి. ఇక్కడ ఉన్నదేమిటి? సమస్తమున మనం అనుభవిస్తున్నది ఏమిటి? సమస్త సృష్టి అంతా కూడాను ఆయన వల్లనే సమస్తం నిర్మించబడిందండి. అందుకే ఆయన ఆరాధించదగినటువంటి దేవుడు. ఆయన ఖచ్చితంగా మనం ఆయన ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? మనం ఏమి చేస్తున్నామో ప్రతి దాంట్లో కూడాను ఆయన చేసినదే ఉంటుందండి, ఆయన ఇచ్చినదే మనకు ఉంటుంది. అవన్నీ కూడా మనం ఉచితంగా పొందుకున్నాం. కనుక రక్షణ కూడా ఎవరు ఇచ్చారు? మనకి ఆయనే అనుగ్రహించారండి. పాపం నుంచి విడుదల కానీ, మనం ఇక్కడ పోషించబడతాం కానీ, మనం జీవిస్తున్నది కానీ ప్రతీది కూడాను దేవుడు మనకే ఉచితంగా అనుగ్రహించినది. ఆయన మనం పొందుకున్న దానివల్లనే ఈరోజు మనం జీవిస్తున్నామండి. అందుకే ఆయన ఏం చేయాలి? మనం ఇప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించే వారమే ఉండాలి. ఆదిలో ఉన్నారంటే ఆయన అంతవరకు కూడా ఇప్పుడు తోడై ఉన్న దేవుడు. ఆయన ఎలాగున్నారో కూడా ముందు చదివితే, ఇంకా ముందు చదువు 23 చదువు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితే, భూమి కన్నా సర్వ సృష్టి కన్నాను ఆయనే ముందున్నారండి. ఇంకా ఆయన అది పుట్టినరోజు ఎప్పుడు చేసుకుంటాం మనం? ఆయన ఎప్పుడు పుట్టారో మనకి ఎవరికి తెలియదండి. కేవలం మనకి రక్షించడానికి ఇక్కడ జన్మించారు అంతే. ఆయన ఆదిలో ఉన్న దేవుడు, అంతవరకు ఉన్న దేవుడు. ఆయన ఎప్పుడు ఆరాధించినటువంటి యోగ్యుడైన. ఈ సృష్టి ఆరంభకు మునిపే ఆయన ఉన్నారు. ఆయన లేకుండా ఏదీ కలగలేదండి. ఆయన సహాయంతోనే సమస్తం జరిగినాయి. ఇంకా ముంచదు. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి, అంటే ప్రవాహ జలములు కానీ, సముద్రములు కానీ, ఊటలు కానీ, ఏది కానీ అసలు నీరు అనేది లేనప్పుడు ఆయన పుట్టారండి. పర్వతములు లేనప్పుడు, కొండల పుట్టక మునిపే, భూమిని మైదానమును చెయ్యక మునిపే, నేల మట్టి అనేదే లేనప్పుడే నేను పుట్టి తిని. ఆయన ఆకాశాన్ని విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. అంటే సమస్త సృష్టి అంతా కూడాను ఆయన ఉన్నప్పుడు జరిగిందండి. ఈ సృష్టి కన్నా ముందేనే ఉన్నారు ఆయన. ఆదిలో ఉన్నారు, అంతవరకు ఉన్నారండి. ఇంకా చదువు. ఆయన ఆకాశ విశాలము స్థిరపరిచినప్పుడు, మహాజలముల మండలము నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులను మీరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అని దినము సంతోషించుచు. హల్లెలూయా. ఒకనే స్వామి. ఎందుకంటే ప్రధాన శిల్పి అంటే ఎవరు?
ఏదో తయారు చేసేవారిని శిల్పి అంటారండి. అంటే కొత్త సృష్టి అంతా ఎవరి ద్వారా జరిగిందండి? అంతా యేసే ద్వారానండి. ప్రధాన శిల్పిగా నేను ఉంటిని అన్నారు. అంటే ఆయన అన్నీ చేశారు, అన్నీ చేశారండి. సముద్రాలను చేయటం కానీ, భూమిని చేయటం కానీ, ఆకాశాలను చేయటం కానీ, సమస్త మండలాలను అన్నిటినీ చేయటం కానీ, అన్నీ కూడా ఆయన లేకుండా, ఆయన చెయ్యి లేకుండా ఏది అవ్వలేదండి. అన్నీ కూడా ఆయన ఉండగానే ఆయన చేస్తూనే అన్నీ కూడా చేయబడినాయి. ఇంకా ముసదు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుతూ నరులను చూసి ఆనందించుచుంటిని. హల్లెలూయా. సృష్టి మొదలుకొని నరుల కోసం, అంటే ఆయన సృష్టించిన పరలోకాన్ని చూసి అందులోకి ప్రవేశించడానికి వస్తున్నటువంటి నరులను చూసి ఆనందించుచుంటిని. ఎందుకని? ఆయన ఆ రోజు ఇక్కడ జన్మించి మన అందరి కోసం ఏం పెట్టారండి? ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి ఆయన శరీరాన్ని ఈ భూమిని నలగొట్టి చివరి రక్త పట్టుకోకుండా పిండి అంతా కూడా మొత్తం ఆయన రక్తం అంతా కూడా చిందించి అదంతా ప్రాణం పెట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి పరలోకానికి వస్తున్న నరులను చూసేటప్పటికి ఆయనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుందండి. ఇంకా ముచ్చదాం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. హల్లెలూయా. కావున పిల్లలారా నా మాటను ఆలకించుడి. దేవుని మాట వినాలండి. ఆయన లేకపోతే మనం ఒక్క క్షణం కూడా జీవించడం అనేది అసాధ్యం అండి. మనం ఇలాగ ఉంటున్నామంటే ఇప్పుడు మనం దేవుని ఉచిత కృప అండి. దేవుని కృప కనుక ఆగ్రహంగా మారిందనుకోండి, ఒక్క క్షణం కూడా మనం ప్రశాంతంగా ఉండటం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే మనం ఏదైనా నిర్లక్ష్యం చేసుకోవచ్చు, కానీ సృష్టికర్తని మనం నిర్లక్ష్యం చేసుకుంటే అది రేపొద్దున మనకి సమాధానమైన పరిస్థితి తీసుకొస్తుంది. ఆదిలో ఉన్న దేవుడు, అంతవరకు ఉన్న దేవుడు, ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తం ఆయన ద్వారానే కలిగింది. ఇప్పుడు భూమి ఉన్నది. ఈ భూమి కూడా ఎవరు సృష్టించారు? ఆయనే సృష్టించారు. పునాదులు ఆయనే వేశారు. నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు సృష్టించింది ఎవరు? ఆయనే సృష్టించారు. ఆఖరికి వర్ష మండలాలు, శీతంకాలం కానీ యాసంకాలం కానీ, కొత్త ఋతువులన్నీ ఎవరి వల్ల కలిగినాయండి? అన్నీ ఆయన వల్లే కలిగినాయండి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. మరి అవన్నీ కూడా మనకందరికీ ఆశీర్వాదంగా ఉండాలంటే ఎన్ని సృష్టించిన సృష్టికర్తను ఏం చేసుకోవాలి? మనం ఆరాధించి స్తుతించి ఆయన ఘనపరుచుకునే వారునే ఉండాలండి. ఒకసారి చిన్న విషయం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఏబు గ్రంథంలో ఉంటుంది చూడండి, 41వ అధ్యాయంలో 11వ వచనం. ఇంకో క్వశ్చన్ పైన చదవండి. అక్కడే స్వాగము. ఇంకో క్వశ్చన్ పైన 10 దాని రేపటికైనను తెగింపగల సూర్యుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగలిగాడు ఎవరు? ఎందుకంటే దేవుడు సృష్టించిన దాని ముందే నిలబడటానికి మనం ఇక్కడ ఎటువంటి యోగ్యత లేని వారుగా మనం ఉన్నప్పుడు, ఆ శక్తి లేని వారుగా మనం ఉన్నప్పుడు, మరి దేవుని యొద్ద మనం ఎలా నిలుచుకోగలుగుతామండి? ఆయన సృష్టించినటువంటి వాటి మీదనే మనం నిలవలేమండి. ఎందుకంటే సముద్రంలో చూడండి, అక్కడ ఉన్నటువంటి అందులో సముద్రంలో ఉన్నటువంటి జంతువులు ఎలాగుంటే చూడండి. అనేక జంతువులు కానీ అనేక జీవులు కానీ అన్నీ చూడండి. వాటి ముందు మనం ఒక క్షణంగా నిలవగలుగుతామా?
అది ఎవరి వల్ల కాదండి. ఇంకా 9వ వచనం కూడా చూడండి. దాన్ని చూసినప్పుడు మనుషులు దానిని వశపరచుకుందామన్న ఆశను విడిచే. తిమింగలాలు ఉంటాయి చూడండి, అవి కనపడితే వాటిని ముట్టుకోగలమా? అంత సమీపంగానికి వెళ్ళగలమా? అవి కనపడితేనే మనం దూరంగా పారిపోతామండి. అది దేవుని సృష్టి. వాటి ముందే నిలవలేని మీరు నా ముందు ఎలా నిలబెడతారు అని ఆయన అడుగుతున్నారు. ఇంకా చదువు. గుండెలు అగిసిపోగును కదా, దాని రేపుడికైనా తెగింప సూర్యుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలగలవాడెవడు? నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనాను ఇచ్చేనా? ఆకాశ వైశాల్యం అంత కింద ఉన్నదంతయు నాదే కదా. దాని అవయవములు గుర్చేయనను, దాని మహాబలం గుర్చేయనను, దాని చక్కని తీరుని గుర్చేయనను పలుకక మౌనంగా నుండును. ఇప్పుడు దేవుడు మనకి ఏమని ఇవ్వాలని అనుకుంటే ఆయన ఉచిత కృప ద్వారా ఇస్తున్నారా, లేకపోతే ఆయన ఇవ్వవలసి ఉండి ఇస్తున్నారా? అమ్మా, దేవుడు ఇక్కడ మాట ప్రశ్న ఒకటి వేస్తారండి. నేను ఇవ్వవలసి ఉండే విధంగా ఎవరన్నా నాకేమైనా ఇచ్చిదిరా? ఇప్పుడు మనం అనుభవిస్తున్న దాన్ని ప్రతిదీ కూడా అండి, అవన్నీ కూడాను దేవుడిచ్చి ఉచిత కృపతో మనం పొందుకుని అనుభవిస్తున్నామా, లేకపోతే ఆయన మనకు రుణం ఉండి ఆయన మనకి ఇస్తున్నారా? అక్కడ ఈ భూమి మీద కానీ, భూమి కింద కానీ, భూమి పైన కానీ, ఆకాశంలో కానీ ప్రతిది కూడా ఎవరి ద్వారా సృష్టించబడిందండి? అంతా దేవుందేనండి. కేవలం మనం ఇక్కడ జీవిస్తున్నామంటే ఆ జీవితం దేవుడిచ్చేటువంటి అది కృప అండి. ఆయన కృపా కరుణ లేకపోతే మనం ఎవ్వరూ కూడా పొందుకునే యోగ్యత కూడా, ఎందుకంటే మనం అందరూ కూడాను పాపము చేసి దేవుని అనుగ్రహించి ఉచిత కృపను పొందలేని పరిస్థితిలో ఉన్నప్పుడే ఆయనే మన దయ తెలిసి ఆయన కుమారుడిగాను ఆయనే వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఆయన నామంలోనే ప్రతి నాలుగు ఆయన స్తుతించాలి, ప్రతి మొఖాలు ఆయన నామంలో వంగాలి. ఎందుకని వంగాలి? ఖచ్చితంగానండి. ఎందుకంటే సమస్తం ఆయనదే. ఆయన మనం అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిందే మనం తింటున్నాం, ఆయన ఇచ్చిందే మనం పొందుకుంటున్నాం. ఇవాళ మన జీవం ఉందంటే ఆ జీవం ఎవరిదే? మొత్తం అంతా ఆయనదేనండి. ఒక క్షణం కోపిస్తే ఏమవుతుంది? ప్రతిరోజు కూడా మనం ప్రతిరోజు కూడా బతిమాలుకోవాలండి ప్రభుని. ఎప్పుడు కూడా మనం ఆయన అడగాలి. అడిగి ఆయన ఉచిత కృపను పొందుకోవడానికి ప్రయాసపడే వారమే ఉండాలి. ప్రయాసల మాట అలాగ ఉండొచ్చండి. అసలు ఆయన గురించి లక్ష్య పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ ఆయుష్ కానీ ఈ సమయం కానీ ఎవరిదే? అంతా దేవుందేనండి. ఆయన ఇస్తేనే మనకు ఈరోజు నిలవగలుగుతామండి. ఆయన ఇవ్వకపోతే మన ఇంతటి వారు అంతలోనే వచ్చి ఇంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారు అండి. అంతా ఆయనదే, మనదేమీ ఉండదండి. ఆయన సృష్టించిందే అంతే. ఇది ఆయన సృష్టికర్త. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగునిచ్చుచున్నది. ఆ వెలుగే మనల్ని ఈరోజు జీవింపజేస్తుందండి. మరి ఆయనలో నిలకడగా నిలిచి ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఉచిత కృపా కైంకర్యంతో నడిపించే దేవుడుగా ఉంటారండి. ఇంకా ముందుకు వెళితే చూడండి, కీర్తనలో 33వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమునందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చెయ్యదు. ఎవరండి అమ్మా? భక్తి గల వారందరూ
నిన్ను ప్రార్థన చెయ్యుదురు. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఎందుకంటే సత్యం తెలుసుకుందాం అనుకోండి, ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటే ఏమవుతుంది మనకి? ఖచ్చితంగా మరి స్వతంత్రం అవుతామండి. ఎందుకంటే ఆయన మీద ఆనుకుంటాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన కనపరుచుకుంటాం. కానీ ఆ యొక్క సత్యాన్ని గ్రహించుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం మోసపోతామండి. ఇంకా ముంచుతామా? విస్తార జల ప్రవాహములు పొరలవచ్చినను నిక్షేముగా అవి వారి మీదకి రావండి. ఎందుకంటే ఆయన మీద ఆనుకున్న వారికి, ఆయనలో నిలిచి ఉన్న వారి మీద దేవుని కృప ఎప్పుడూ ఉంటుందండి. ఇంకా మీరు ఎక్కడ చదువుతున్నారమ్మా? 33:6 అమ్మ. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపవలెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చేయాలి? మొత్తం లోకులందరూ ఏం చేయాలండి? ఆయన భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించడం అనుకోండి, సముద్రూపం మన మీద పొంగుదాకా రాదు. ఇప్పుడు తుఫాన్లు వచ్చి మనం కొట్టుకుపోవండి. ఈ లోకంలో వచ్చే కరువుల్లో మనం ఎప్పుడు నశించిపోవండి. అన్నింటిలో కూడా దేవుని కాపుదల మనకి ఖచ్చితంగా 32 చదివారు కదండి ఇందాక. అన్నింటిలో దేవుడు కాపుదలు ఇస్తాడండి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మీద ఆనుకునే మనసు ఉంటే ఖచ్చితంగా ఆయన మనకి పరిశుద్ధమైన కంచె వేస్తారండి. ఆయన ఉచిత కృప, ఆ కృపను పోగొట్టుకోకూడదు. కృప కనుక మనం పోగొట్టుకున్నామంటే ఆ తర్వాత వచ్చి తీర్పు రోజులు వస్తాయండి. ఆయన ఈ లోకానికి తీర్పులు తీర్చడానికి ఎంతమాత్రం రాలేదండి. కేవలం కృప కనబరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఆ కృపను కనుక మనం పొందుకున్నాం, ఆ పొందుకున్న కృపలో నిలిచి ఉంటే ఖచ్చితంగా అది దేవుని కంచెలో నిలిపే విధంగా సహాయం చేస్తుంది. ఇంకా ముందుకు చదువుతుంటే ఇంకా ఆయన ఏమై ఉన్నారని చూస్తే ఒకసారి ఎబ్రీలు 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 1-3 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహాత్ముగల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేస్తూ. ఒకటి నుంచి చదవము. పూర్వకాలముందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతమునందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అంటే కుమారుడి ద్వారానే ఈ సమయంలో దేవుడు మాట్లాడతాడండి. ఎవరితో మాట్లాడతారండి? ఆయన ద్వారానేనండి. ఆయనే మాట్లాడతారు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆయన చదువు నడిపిస్తే ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతారండి. ఆ రోజుల్లో అయితేనే ఆ ప్రవక్తల ద్వారా ఈ ప్రవక్తల ద్వారా మాట్లాడేవారు. ఈ రోజుల్లో ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు? అందరితోనూ మాట్లాడతారండి. ఈ రోజుల్లో అయితే కుమారుడిని యేసే ద్వారానే దేవుడు మాట్లాడతారండి. ఇంకా ముంచదు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. ఆయన ద్వారానే సమస్తం జరిగినాయండి. యేసయ్య చెయ్యి లేకుండా
ఏది జరగలేదండి. మొత్తం ప్రపంచంలోనే ఎలా జరిగినాయి? ఆయన చేత నిర్మించబడినాయి. ఆయన ద్వారా అమ్మా ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును. ఇప్పుడు మనం దేవుని చూడాలంటే ఎలా చూడాలి? ఎవరో కూడా దేవుని చూడలేరండి. దేవుని చూడాలంటే ఇప్పుడు యేసయ్య ద్వారా చూడాలండి. యేసయ్యని చూస్తేనే దేవుని చూసినట్టు. ఆయనే. ఎందుకంటే దేవుని యొక్క ఆయన యొక్క ప్రతిబింబం క్రీస్తు అండి. మీకు అర్థం అవ్వాలంటే మన వెనకాల నీడ వస్తుంది చూడండి. ఇక నీడ ఎలాగుంటుంది? ఆ విధంగా దేవుడు నీడ లాంటివి. అంటే ఆయన యొక్క ప్రతిబింబం ఖచ్చితంగా ఆయనేనండి. ఇంకా మీకు అర్థం ఉంటుంది చూడండి. అర్థంలో చూసినప్పుడు మనకి ఏం కనపడుద్ది? మన యొక్క ప్రతిబింబం. ఆ ప్రతిబింబమే క్రీస్తు అండి. నీకు దేవునికి రూపము లేదు. ఎవరో కూడా రూపంలో చూడలేరండి. ఆయన చూడాలంటే, రూపం కలిగి ఉండాలంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి వల్లనండి. ఆయన రూపంలోనే చూడగలుగుతాం, ఆయనలోనే చూడగలుగుతాం. అందుకే ఆయన దేవుని యొక్క ప్రతిబింబం. మరి ఆయనే మన కోసం ఈ లోకానికి వచ్చారండి. ఆయన సన్నిధానంలో మనం ఉన్నప్పుడు సమస్తానికి ఆయన వారసుడండి. ఇప్పుడు మనం ఒక ఆశీర్వాదం పొందుకోవాలనుకోండి, ఆ ఆశీర్వాదం ఎవరి నామంలో వస్తుంది? ఆయన నామంలోనే వస్తుందండి. అక్కడ మనకి రక్షణ కావాలి. ఆ యొక్క రక్షణ కూడా ఎవరి ద్వారా వస్తుంది? ఆయన ద్వారానే వస్తుందండి. అందుకే ఆయనే మనకి పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దానికి కావాల్సిన అన్నీ కూడాను ఆయనే పూర్తి చేసి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారండి. ఆయన ఏం చేయాలనుకున్నారో అంతా ఆయన చేసి అన్నీ చేసి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మనందరి కోసం ఏం చేస్తున్నారు? ఆయన విజ్ఞాపన చేస్తారు. ఆయన లేకుండా ఏదీ కలగలేదండి. మరి అటువంటి ఆయనను మనం ఆరాధించే వారమే ఉండాలండి. అందుకే ప్రతి నాలుక ఆయన స్తుతించవలసిందే, ప్రతి ముఖాలు కూడా ఆయన సన్నిధిలో వంచవలసిందేనే. అది ఎంతటి వారైనా సరే, రాజులైనా సరే, అధికారులైనా సరే, ఎంతటి వారైనా సరే మోకరించవలసిందేనండి. ఇంకా ముంచదాం. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహాత్మ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ. ఇక్కడ ఇంకో విషయం కూడా చూడండి. ఆయన తత్వము అందుకని యెహోవాలో ఉన్న తత్వం ఏమిటో యేసయ్యలో ఉన్న తత్వం కూడా ఒకటంటే రెండు ఒకటేనండి. ఆ మాటకి అర్థం, తత్వం అన్న మాటకి అర్థం ఏమిటి అమ్మా? ఆయన ఆలోచన కానీ ఈయన ఆలోచన కానీ ఆయన ఎలా ఆలోచిస్తారో ఇతను కూడా అలాగే ఆలోచిస్తారండి. ఆయన మనసు ఈయన మనసు ఇద్దరి మనసు ఒకటేనండి. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఏకైక దేవుడు, త్రియేక దేవుడు అండి. అన్ని రూపాల్లో ఉన్నారు. ఇంకా ముచ్చదం. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున
కూర్చుండెను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? దేవుడు కుడిపార్శ్వమున. ఇప్పుడు మనం ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన గురించి తెలుసుకుంటున్నామండి. ఇంకా ఆయన ఏ విధంగా ఉంటారో, ఆయన ఏం చేస్తారో మనం చూస్తే ఒకసారి కొలస్సీలు 1:16 చూడమ్మా. ఆకాశముందు ఉన్నయు భూమి యందు ఉన్నయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడి. ఎందుకంటే దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనాలైన ప్రభుత్వాలైన ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. హల్లెలూయా. ప్రభుత్వం నాది, అధికారం నాది, అన్ని రకాల అంగబలం ఉన్నది, అధికార బలం ఉన్నది అని మనం అనుకుంటూ ఉంటామండి. అవన్నీ కూడా ఎవరిలో వచ్చినాయండి? ఆయన ద్వారా ఆయనలోనే సృజించబడి అండి. ఆయన అన్నిటికన్నా ముందు ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. ఆయనేనండి సమస్తానికి రండి. ఈరోజు మనం ఆరాధిస్తుంటే అది మన అదృష్టం అంతేనండి. ఏదో అనుకుంటారు అది. ఆయన ఆరాధించుకోవడం దూరంగా ఉన్నామనుకోండి, మనం జీవించుకున్నామన్న మాటే కానీ మృత్యు. ఎందుకంటే జీవం లేకపోతే కొద్ది కట్టి ఒకటి ఉంటుందండి. ఆయన నామాన్ని ఆరాధించకపోతే బతికిన ఒకటే, చనిపోయిన ఒకటేనండి. ఆయన ఆరాధించాలండి ఖచ్చితంగా. ఎందుకైనా ఆరాధించాలి? ఆయన అనుభవిస్తున్నాం మనం. మొత్తం సర్వ సృష్టిలో ఉన్నది ప్రతిదీ కూడా మనకి ఆయన అనుగ్రహించారు. ఆయన తీసుకుంటున్నాం. ఆయన ఇచ్చిందంత ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు మనకి. అన్నీ ఆయన ఇచ్చారు. ఆయన అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఇప్పుడు రక్షణ ఉన్నది, ఆయనే మనం రక్షించారు. అన్ని రకాలు విమోచించారు ఆయన. కావలసిన పోషణ కూడా చూడండి, మొత్తం ఆయనే ఇస్తున్నారు. ఆయన ఇచ్చిన గాలి పీలుస్తున్నాం. ఇప్పుడు పరిస్థితులు ఎలా మారిపోయినాయంటే, మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో అంత కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు అందరూ తెలిసే ఉంటుంది. ఇవాళ ఢిల్లీలో పరిస్థితి ఏంటండి? అందరికి అక్కడ పీల్తానికి గాలి లేదండి. అందరూ మాస్కులే. పట్టపగల లైట్లు ఎత్తగానే కళ్ళు కనపడతావు. అంత కాలుష్యమే, అంత గాలి అంతా కాలుష్యమే, మొత్తం అంతా కాలుష్యమే, ఏం కనపడదు. ఆ విధమైన గాలి పీలిస్తే ఏమవుతుంది? ఆ విధంగా గాలి పీలిస్తే 70-80 సంవత్సరాలు బతకవచ్చిన వాడు ఒక్కరోజు జీవించడానికి అవకాశం ఉంటుందా? అక్కడే కాదు, ప్రతి చోట అలాగే తయారవుతున్నాయి. ఆరాధించవలసిన వారు మనం ఆరాధించకపోతే, దేవుని ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ కూడా మన కృతజ్ఞతాపూర్వకంగా ఆయనలో నిలవకపోతే సృష్టి కూడా మనకి వ్యతిరేకంగా తిరుగుతుందండి. విపరీతమైన వర్షాలు, లేకపోతే వర్షాలు లేకపోవడం, లేకపోతే విపరీతమైన పరిస్థితులు, అవన్నీ ఎందుకు వస్తాయి మనకి? అన్నీ సృష్టించిన సృష్టికర్తని మనం కనుక మనం మర్చిపోతే సృష్టి మన మీద ఎదురు తిరుగుతుందండి. అటు ముందు ఎవరు నిలవలేరండి. ఆ మాట ఏబులు ఎంతో ఇందాక చదివారు కదా, అట్ల ముందు నిలవలేమండి మనం. ఒకసారిగా సృష్టి కనుక ఎదురు తిరిగిందంటే ఎవరు నిలవలేరు. అవన్నీ దేవుని మాటకు లోబడ్డాయి. ఆయన మాటకు లోబడి అవన్నీ కూడా సక్రమంగా పనిచేసుకుంటూ వస్తున్నాయండి. కానీ వాటిని అనుభవిస్తున్నాం మనము, అన్నీ అనుభవిస్తున్నాం. అందులో ఏదైనా కొరత అయితే బతకలేము. కానీ దేవుడిని ఆరాధిస్తున్నాను, అదే విపరీతమైన పరిస్థితులండి. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. వెళ్ళామనుకోండి మరి కృతజ్ఞత లేని వారిగా మారిపోతామండి.
ఉన్న సమయాన్ని ఏం చేసుకోవాలి మనం ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలండి. ఎవరో ఎలాగ ఉన్నారో మనకు అనవసరం. మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, దేవుని దృష్టిలో మనం ఖచ్చితంగా నిలబడగలిగిన వారుగా ఉంటామండి. ఆ మాట ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనేమో, అంతేనండి. ఆ రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు చెప్తే ఇని వాళ్ళు ఎవరో కనపడరండి. ఈ రోజుల్లో చెప్తే ఇనివాళ్ళు ఎవరు కనపడరు మనకి. ఎవరు జాగ్రత్త పడవలసిన వారు వాళ్ళు జాగ్రత్త పడవలసిందేనండి. ఇంకా ముంచదమ్మా. సంగమునకు శరీరమును ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆదియు అంతము ఆయన ఆది సంభూతుడు. ఆయన నామంలో మనం కూడుకుని ఉంటున్నాం. ఆయన మనకు శిరస్సు అండి, అంటే మన ప్రాణం. ఆయనలో నిలవలేకపోయామనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు శిరస్సులో ఉన్నది కనుక తేడా వస్తే ఏమంటారండి? ఒకసారి బ్రెయిన్ ఏమైనా తేడా వస్తే ఏమంటారు? ఆయన లేకపోతే మనం ఎంతో పనికిరామండి. ఆయనే సమస్త జ్ఞానానికి సమస్తానికి ఆయనేనండి. ఆయన పేరు ఆలోచనకర్త. జ్ఞానం అంటే క్రీస్తేనండి. ఆయనలో నిలిస్తేనండి మనం నిలిచి ఉండేది. ఇంకా ముందు చదువుదాం. ఇంకా ముందుకు ప్రకటన గ్రంథంలోనూ 21వ అధ్యాయం చూడమ్మా. ఒక నిమిషం. 21:10 నుంచి చదవండి. 10 నుంచి 27 వరకు. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతములు కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగవచ్చుట నాకు చూపాను. ఎవరికి చూపారైనా? యోహానుకండి. ఆయనకి దేవుని యొక్క అక్కడ పరిశుద్ధ పట్టణము ఆయన దర్శనంలో చూపిస్తున్నారండి. ఆయన నుండి పరలోకం అండి. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమున పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రకారము 12 గుమ్మములు ఉండును. ఎందుకంటే యేసయ్య ఉండేది అక్కడేనండి. ఇంకా ముసదమ్మ. ఆ గుమ్మముల యొద్ద 12 దేవతలు ఉండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణం ప్రకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుతున్నవి. ఆ పట్టణము దాని గుమ్మములను ప్రకారములను పురుషుడికై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చకరువైనది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణము కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రకారము కొలగా
అది మనిషిని కొలత చొప్పున 144 మూరల 144 మూరలై ఉన్నది. ఆ కొలత దోత కొలతయే. ఆ పట్టణ ప్రకారము సూర్యకాంతములతోనూ కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫాటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ప్రకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడినను. మొదటి పునాది సూర్యకాంతరాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదకము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణ సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇంతకీ దేవాలయం అంటే ఎవరండి? ఇప్పుడు దేవాలయం అంటే క్రీస్తు అండి. అక్కడ దేవాలయం లేదు. భూలోకం మీద దేవాలయం ఉందండి. ఆ దేవాలయం అంటే ఎవరు? క్రీస్తేనండి. ఆయనే దేవాలయం. ఆయన దగ్గరికే వస్తున్నామండి. ఆ సన్నిధిలో మోకరిస్తున్నాం. ఆయనే నిర్లక్ష్యం. ఇక్కడే భూమి మీదకి ఆయన వచ్చినప్పుడే మనం నిర్లక్ష్యం చేసుకుంటే పరలోక ప్రవేశం ఎలాగొస్తుందండి? కేవలం యేసయ్య అంటే అందరూ ఏమనుకుంటారంటేనే చేతిలో కర్ర, సంఖలో గొర్రెపిల్ల, భుజం మీద ఏముంటుందమ్మా గొర్రె? అదే అంతే అనుకుంటాం మనం. అదే అలా అనుకుంటామండి. అసలు దేవుని స్వరూపం అంటే ఇదేనే. ఆయన పోల్చడం అనేది ఎవరి వల్ల కాదండి. ఆయన మహామహునుడైన ఆయనే సమస్తమునండి. ఆయనే దేవాలయం. అక్కడ ఏ వెలుగు లేదంటే అండి. అక్కడున్న వెలుగంతా ఎవరిది? అంతా ఆయనే. అక్కడ సూర్యుడు లేరు, ఏ చంద్రుడు లేడు, అక్కడ ఏ సూర్యుడు లేడు. దేవాలయంగా ఆయనే ఉన్నారు. ఆయనే వెలుగండి. ఆ వెలుగే లోకానికి ఈరోజు వెలుగునిస్తుందండి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అక్కడ ఏ సూర్యుడు ఉండడండి. ఇంకా ముచ్చదు. ఆ పట్టణములో ప్రకాశించుటికై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదండి. ఎందుకంటే యేసయ్యే సూర్యుడు. ఆయన వెలుగే చాలండి. ఆయనే దేవాలయం. ఆయన వెలుగులోనే ఆ పట్టణం అంతా ఎలాగ ఉందండి? ఆయన వెలుగులోనే ఉంది. దేవుని మహిమయే దానిలోనూ ప్రకాశించుచున్నది. హల్లెలూయా. అటువంటి ఆయన్నే మనం ఈరోజు ఆరాధిస్తున్నామండి. ఆయన సన్నిధానం అంటే ఏమిటి? యేసయ్యే దేవాలయం అండి. ఆయన గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామండి. కేవలం ఆయన ఒక మనిషి కుమారుడి కింద ఆయన మన మధ్యకు వచ్చారు. ఆయనే మన కోసం ప్రాణం పెట్టారు. ఆయనే మన కోసం విమోచించారండి. తను తగ్గించుకున్నారు.
ఎంతగా తగ్గించుకున్నారు ఆయన. దేవుని కుమారుడై ఉండి, దేవుడే అయ్యి ఉండి, సమస్త సృష్టికి మూలమై ఉండి, అన్ని రకాలుగా అన్నీ కూడా ఆయన నామంలో సృష్టించబడి కనుక మనం రక్షించడానికి ఎంతగా తగ్గించుకున్నారంటే మనం ముగించుకుందాం. ఇంకా ఆ మాట ఫిలిప్పీలు 2:6 చూడమ్మా. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మొఖాలను యేసు నామమున వంగినట్లు ప్రతి వానిని అనుకును. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం సమష్టిలోనూ అత్యంత విలువైంది ఏదండి అమ్మా? ప్రతి గ్రామంలోనూ ఎవరో ఒకళ్ళు ఉంటారండి. ఈ ఊరి పెద్దని లేదా ఆ ఊరి పెద్దని అని ఉంటారండి. ఆ రకంగా లోకానికి అంతటికి నాయకుడు ఎవరండి ఇప్పుడు? అంతే యేసేయండి. ప్రతి నాలుగో శుద్ధించవలసిందే, ప్రతి మొక్కలు ఆయన వంచవలసిందే, ఆయన నిలవలసిందేనండి. ఎప్పుడైతే మనం ఆయనలో ఆయన శుద్ధించడం మానేస్తామో, ఎప్పుడైతే ఆయన వ్యతిరేకంగా జీవిస్తామో, అప్పుడే ఆయన సృష్టించిన సృష్టి మనకి వ్యతిరేకంగా తిరుగుతుందండి. ఆ మాటలన్నీ రోమిల్లో ఉంటాయి, రోమి 8వ అధ్యాయంలో ఉంటాయండి. అన్ని రకాల విపరీత పరిస్థితులండి. ఆ మాట రోమిలో ఒకటి, ఇర్మియా గ్రంథంలో ఒకటి, అవన్నీ ఉంటాయండి. ఆకాశం వర్షించదండి. ఇంకో చోట ఏమో విపరీతమైన వర్షాలు ఉంటాయి, ఇంకో చోట అయితే అసలు వర్షాలే కనపడవు. ఒక 4 పట్టణాల్లో వాన ఉందనుకోండి, ఇంకో 4 పట్టణాల్లో వర్షాలు ఉండవండి. అన్ని విపరీత పరిస్థితులు ఎందుకు వస్తాయి? ప్రకృతి అంతా కూడా అంత ఎదురు తిరుగుతుందండి. అందుకే దేవుడికి లోబడితేనే ఎప్పుడు కూడా మన దేవుడికి లోబడితేనే ప్రకృతి కూడా మనకు లోబడుతుంది. అని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన గణపరచాలి. ఆయన స్తుతించలేకపోతే ఖచ్చితంగాను మరి మన జీవించున్న మాటే కానీ కేవలం మృతులుగా మారిపోతామండి. ఆయన జీవం ఉన్నది కాబట్టి మనం స్తుతించాలండి. ఖచ్చితంగా ఆయన ఆరాధించేవారమునే ఉండాలండి. ఇంకో చిన్న విషయం చూడండి. ఒకసారి ఇక్కడ ప్రకటనగా ఇది కీర్తనలోను 138వ కీర్తన 2వ వచనం చూడమ్మా. రెండో వచనమ్మా. నీ నామమునంతటి కంటే నీవిచ్చిన వాక్యమును చూడండి. ఆ నామమును కన్నా ఎక్కువ దేనికి విలువనిచ్చారండి? అంటే పరిశుద్ధ గ్రంథానికండి. ఈ గ్రంథానికి ఎంతో విలువనిచ్చారు దేవుడు. ఈ గ్రంథం ఎవరికి ఇవ్వబడింది అమ్మా? ఈ గ్రంథం మనకి ఇవ్వబడిందండి.
ఈ గ్రంథం ఎందుకు ఇవ్వబడింది మనకి? ఆయన మాటకు లోబడ్డాం అనుకోండి, సర్వ సృష్టిలో ఉన్నది అంతా కూడా మనం అనుభవించడానికి యోగ్యులుగా మారతామని. అలా మారతామని చెప్పి ఈ గ్రంథానికి దేవుడు ఎంతో విలువనిచ్చారు. మరి మన యోగ్యులుగా మారడానికి అవకాశం ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఏ విధంగా మనం తీసుకుంటున్నామండి? ఈ గ్రంథానికి లోబడితేనే ఆయన ఇచ్చే దాంట్లో అన్నింటిగా పొందుకునే యోగ్యత మనకు వస్తుందండి. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ గ్రంథం మనం పక్కన పెట్టేస్తామో, ఇప్పుడు నిర్లక్ష్యం చేసుకుంటామో, ఆయన ఇచ్చే దాంట్లో పొందుకునే యోగ్యత మనకు ఉండదండి. అనేక రకాల అనారోగ్యాలు రావటాలో, రకరకాల ఇబ్బందులు రావటాలో, సమస్యలు రావటాలో కారణం ఏమిటి? ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటాం వల్ల. ఆ మాటలన్నీ కూడా నిర్గమాకాండంలో ఉంటాయి, మీరు చదివే ఉంటారు అన్నీ. ఆయన విధులకు లోబడాలి, ఆజ్ఞకు లోబడాలి, కట్టడకు లోబడాలి. ఎప్పుడైతే లోబడతామో ఈ లోకంలోనూ ఉన్నటువంటి ఏ రోగము కూడా మన వైపుకి రాదండి. ఆ మాట అంతా కూడా మారాకాడ ఉంటుందండి. అందుకే మనం దేవునికి లోబడాలండి, దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? సమస్త సృష్టికర్త ఆయన. ఆయన ఈ రోజులు యేసయ్యగా ఉన్నారో, అది పరిశుద్ధాత్మగా ఉన్నారో, కడకే ఇవాళ ఆత్మగా ఉన్నారో, అదేవిధంగా తండ్రిగా ఉన్నారో, ఈరోజు మనం ఆయన కుమారుని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన లేకపోతే మనం ఎవరు? మనం కేవలం ఒట్టివారము, మట్టివారమేనే. ఆయన గణపరుచుకునేవారమే, స్తుతించి ఆరాధించేవారమే ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం.